తిరుపతి జిల్లాలో దారుణం వెలుగులోకి వచ్చింది. 2.5 ఏళ్ల బిడ్డ కనిపించడం లేదంటూ వెక్కి వెక్కి ఏడుస్తున్న తల్లి తీరా అనుమానంతో ఆరా తీస్తే అందరూ షాక్ గురయ్యారు. కడుపు తెంచుకొని పుట్టిన కన్నబిడ్డనే అతి కిరాతకంగా హతమార్చింది ఓ తల్లి. రెండో పెళ్లికి అడ్డుగా ఉందని 2.5 ఏళ్ల కన్న కూతురిని చంపేసింది. పోస్టల్ కాలనీలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టిస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మొదటి భర్తతో విడిపోయి 2.5 ఏళ్ల కూతురితో కలిసి పోస్టల్ కాలనీలో ఉంటోంది ఆశాలత. ఈ క్రమంలోనే ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన రెడ్డి కుమార్ను రహస్యంగా పెళ్లి చేసుకుంది. రెండో పెళ్లితో అడ్డుగా మారిన కన్న కూతురును వదిలించుకోవాలనుకుంది. ఈ క్రమంలోనే పక్కా ప్లాన్ వేసి అమలు చేసింది. ఫిట్స్తో కూతురు చనిపోయిందంటూ రెడ్డి కుమార్కు సమాచారం ఇచ్చింది. చనిపోయిన చిన్నారిని నాయుడుపేట నుంచి గుడిమల్లం వెళ్లే మార్గంలో చెన్నంపల్లి వద్ద మామిడి తోటలో పూడ్చిపెట్టింది ఆశాలత. ఆ తర్వాత పెద్ద నాటకానికి తెరలేపింది. కూతుర్ని చంపి ఏం తెలియనట్టు తన బిడ్డ కనిపించడం లేదంటూ పోలీసులను ఆశ్రయించింది ఆశాలత. ఫిబ్రవరి 19వ తేదీ నుంచి కూతురు కనిపించడం లేదంటూ తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో తల్లి నాగరత్నంతో కలిసి ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకొని విచారించిన పోలీసులకు నిప్పులాంటి నిజం బయటపడింది. ఆశాలతతో పాటు రెడ్డి కుమార్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. దీంతో నిందితులు ఇద్దరూ అసలు నేరాన్ని ఒప్పుకున్నారు. తమ బంధానికి కూతురు అడ్డు తొలగించుకోవటానికి ఈ ఘాతుకానికి పాల్పడ్డట్టు వివరించారు. దీంతో 2.5 ఏళ్ల బాలిక డెడ్ బాడీని పూడ్చిపెట్టిన చెన్నంపల్లి ప్రాంతంలో పోలీసులు తనిఖీ చేపట్టారు. ఏర్పేడు తహసీల్దార్ సమక్షంలో శవాన్ని బయటకు తీసే పోస్టుమార్టం నిర్వహించారు. ఆశాలత రెడ్డి కుమార్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మార్నింగ్ తిరుపతి ఈస్ట్ పోలీస్ వాళ్ళు కాల్ చేసి ఇట్లా ఒక 2.5 సంవత్సరాల బాలికని చంపి ఏర్పేడు మండల పరిధిలో పూడ్చిపెట్టడం జరిగింది. అది బాడీ వెలికి తీయడానికి ఎగ్జామినేషన్కి మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్గా మీరు అటెండ్ కావాల్సి ఉంటుంది అని రిక్వెస్ట్ సబ్మిట్ చేయడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన రిక్వెస్ట్ మేరకు ఈ ప్రాంతానికి రావడం జరిగింది. ఈ ప్రాంతానికి నిందితునితో పాటు పోలీస్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదైతే అతను అమ్మాయిని చంపి పూడ్చిపెట్టినాము అన్నారో ఆ స్థలాన్ని విజిట్ చేయడం జరిగింది. ఆ నిందితుడు ఏ ప్లేస్లో అయితే పాపను పూడ్చిపెట్టినారు అని చెప్పినారో అక్కడ మట్టిని తవ్వి తీసి ఎగ్జామినేట్ చేస్తే ఒక 2.5 సంవత్సరాల పాప చనిపోయి పూడ్చిపెట్టబడి ఉంది. సో ఎగ్జామినేషన్ కంప్లీట్ అయింది. మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కలిసి ఇంక్వెస్ట్ ఇంకొక 2 అవర్స్లో కంప్లీట్ అవుతుంది.